దేవుడు ఎందుకు మార్చలేదు? విశ్వాసం ఉంది, ఆమె ప్రార్థిస్తుంది, చిన్న పాప, తన ప్రార్థన ఇంకా ఈజీగా దేవుడు వింటాడు. ఎందుకు దేవుడు ఆలకించలేదు? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇండియన్స్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనతో కలవాలంటే మన ఐ కలర్స్ బ్రౌన్ బ్లాక్ ఉంటుంది కదా, తను ఒక ప్రణాళికతో దేవుడు పుట్టించాడు. తను ఎంత ప్రార్థించినా దేవుడు ఏమంటున్నాడు? నో అని అంటున్నాడు. కాదు, నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. దేవుడు చెప్పలేదు కానీ చూపించాడు. ఏమని? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని. అప్పుడు ఆమె కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టింది. దేవా, నువ్వు నన్ను వాడుకుంటున్నావు నీ పనిలో, భారతదేశానికి నీ రక్షణను, నీ సువార్తను తీసుకొని రావడానికి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకొని పుట్టించావు. అందుకే నేను అన్నిసార్లు ప్రార్థించిన, నువ్వు జవాబు ఇవ్వలేదు, నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు ప్రార్థించిన దేవుడు జవాబు ఇవ్వకపోతే ఇప్పుడే చెప్పేయండి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్దామా? థ్యాంక్ యూ జీసస్. దేవా, నా ప్రార్థన నువ్వు ఆలకించలేదు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ పట్ల మీ తండ్రి అయిన దేవుని చిత్తము. ప్రతి విషయమందు మన దగ్గర ఏమీ లేనప్పుడు, మన పరిస్థితి కంప్లీట్ ఆపోజిట్ అయిపోయినప్పుడు కూడా, తండ్రి నీవు నా జీవితంలో మనకి ఏది దేవుడు ఇచ్చాడో, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీ కొరకు పని చేయటకు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నాకు చక్కగా కాళ్ళు చేతులు అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి ప్రభా, నేను చక్కగా చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, అందుబట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పి మనకు దేవుడు ఏమి ఇచ్చాడో, ఏ రిసోర్సెస్ ఇచ్చాడో వాటిని ఒక వేస్ట్గా కాకుండా ఒక ఎసెట్గా పట్టుకొని పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు మనం కూడా చక్కని ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాము. ఏదైతే మనం కలిగి లేమో దాన్ని బట్టి ఆలోచిస్తూనే ఉన్నాం అనుకోండి, ఎక్కడికి ముందుకు వెళ్ళలేము. ఏదైతే ఉందో